ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. నిన్న గురువారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న మ్యాచ్ లో ఎంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. గత 2 మ్యాచ్ల్లోనూ 2 క్యాచ్ల విషయంలో ఎంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఆర్సీబీతో జరిగిన పోరులో హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టాడు. అయితే అతడి కాలు బౌండరీ రోపును తాకినట్లు అనిపించింది. ఎంపైర్ పలుమార్లు చూసి అవుట్ అంటూ నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు తప్పుపట్టారు. అంపైర్ మరింత సమయం వెచ్చించి క్యాచ్ ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటే బాగుండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ క్యాచ్ ఇలానే వివాదాస్పదంగా మారింది. అభిషేక్ శర్మ ఫుల్ షాట్ ఆడగా బంతి వేగంగా లెగ్ సైడ్ వైపు గాల్లో వెళ్లింది. బౌండరీ లైన్ ముందు నేలకు తాకేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ముందుకు డ్రైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. అవుట్ అంటూ సంబరాలు చేసుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ క్రీజులోనే ఉండగా అంపైర్లు టీవీ అంపైర్ కి రిఫర్ చేశాడు. పలుమార్లు క్యాచ్ ను పరిశీలించిన టీవీ అంపైర్ చివరికి అవుట్ గా ప్రకటించాడు. అభిషేక్ శర్మ అసంతృప్తితో మైదానం వీడాడు. టీవీ రిప్లేలో బంతి నేరుగా చేతుల్లోకి వెళ్లకుండా బౌన్స్ అవుతూ వెళ్లినట్లుగా కనిపించింది. అయితే ఎంపైర్ మాత్రం బంతి కింద చేతివేళ్లు ఉన్నాయంటూ అవుట్ ఇచ్చాడు. 2 మ్యాచ్ల్లోని ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అవుట్ అయిన క్యాచ్లు వివాదాస్పదంగా మారాయి. క్లాసెన్ అభిషేక్ శర్మ అవుట్ అయిన సమయాల్లో వాళ్ళిద్దరూ మంచిగా ఆడుతున్నారు. వారు అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ తడబడింది. తొలి మ్యాచ్ లో ఓడగా 2వ మ్యాచ్ లో గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించేందుకు ఎంపైర్లు కుట్ర చేస్తున్నారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. క్యాచ్ల విషయంలో టీవీ ఎంపైర్లు మరింత సమయం తీసుకోవాలి. క్వాలిటీ కెమెరాలను వాడాల్సి ఉంది. టీవీ ఎంపైర్ కూడా క్యాచ్ పై ఎట్టు తేల్చుకోలేకపోతే బ్యాటర్లకు ఫేవర్ గా నిర్ణయం ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ఈ 2 పర్యాయాల్లో మాత్రం టీవీ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు.